ఆవిడ అది కాదు కదా కోరుకునేది, ఏ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తే. పార్టీ పదవులు ఇంతకుముందు కూడా చేసిందిగా, జనరల్ సెక్రటరీగా, మహిళా నాయకురాలిగా చేసింది దేశంలో, భారతీయ జనతా మహిళా మోర్చాకు కూడా హెడ్గా చేసింది, ఇవన్నీ చేసేసింది. కాబట్టి ఆమె ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉండొచ్చు. ఆమె కాన్స్టిట్యూషనల్ పదవులు ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే పొలిటికల్ పదవులు, అధికారిక పదవులు. రాజకీయ పదవులు అయితే వర్కౌట్ కాదు, అట్లాగే ఇవ్వరు వాళ్ళు. పార్టీ పదవి అయితే ఉన్నత స్థితిలో మేబీ రేపు పొద్దున ఏ సెక్రటరీనో జనరల్ సెక్రటరీనో పోస్టులు ఇవ్వచ్చు. ఇదివరకు సెక్రటరీ అనుకుంటా, ఇప్పుడు జనరల్ సెక్రటరీ ఏదో చేస్తారు అట్లాంటి మేబీ. అయితే అది కూడా గ్యారంటీనా కాదా చెప్పలేం. కొత్తగా వచ్చే అధ్యక్షుడు తన టీం తన సొంతగా తయారు చేసుకుంటాడు, అది లెక్క. ముందు ఇక్కడ ఏంటంటే ఆమెకి పర్సనల్గా ఏ ప్రాబ్లం లేదు, బాబు గారి కుటుంబంతో ఇదివరకటి ఉన్నట్టు విభేదాలని పోయి సన్నిహితంగా ఉంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆవిడ మంచి నాయకురాలే, ఆవిడ హయాంలో మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపెట్టింది, ఎమ్మెల్యేలు గెలుచుకోవడం కానీ ఎంపీలు గెలుచుకోవడం కానీ. కాబట్టి ఇలాగే పార్టీలో జాగ్రత్తగా మసులుకుంటాయి. ఒక్కసారిగా ఈ పదవులన్నీ ఇప్పుడు ఆ అధ్యక్షురాలు అనే పదవి లేదు అంతే. ఆవిడ సోమవీర్రాజుని ఎలా కలుపుకెళ్ళిందో ఈమెను అలాగే కలుపుకెళ్తాడు మాధవ్. ఇది కీ పాయింట్. అంటే టీడీపీకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు, టీడీపీతో ఏ ప్రాబ్లం లేదు, టీడీపీకి వీళ్ళ వల్ల ప్రాబ్లం లేదు, వాళ్ళ వల్ల టీడీపీకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే మాధవ్